హలో హాయ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారండి? నేనైతే మాత్రం మొన్న ఎంగేజ్మెంట్కి వెళ్ళా కదండి, భవానీ ఎంగేజ్మెంట్కి. ఆ రోజు ముందు నైటే భవానీ రమ్మని రిక్వెస్ట్ చేసిందండి. నేను మార్నింగ్ పొద్దున్నే వెళ్దాంలే అనుకున్నా కూడా రాక్క రాక్క పనులు ఉన్నాయి అని చెప్పేసి అందండి. సరేనని చెప్పేసి వెళ్తే కోన్ అయితే తెచ్చుకుందండి. నైట్ అయితే ఎలా పెట్టానో చెప్పండి అండి, కామెంట్ చేసి. ఏదో నాకు వచ్చినట్టు పెట్టానండి సింపుల్గా. కోన్ అయితే చాలా బాగా పండిందండి. ఇక తెల్లారి పొద్దున్నే మా పిన్ని కనకాంబరాలు పెట్టుకుందాం మనం అని చెప్పేసి కనకాంబరాలు అయితే కోసిందండి చెట్లు మొత్తం. నేనైతే మాత్రం చాలా ఇష్టంగా కట్టుకొని పెట్టుకున్నానండి కనకాంబరాలు. అచ్చంగా కనకాంబరాలు పెట్టుకొని చాలా డేస్ అయిపోయిందండి. అనుకొని చక్కగా అయితే కట్టుకొని పెట్టేసుకున్నానండి. ఇక మాత్రం వెళ్ళి వెంటనే భవానీని అంటే జాకెట్ బ్లౌజ్ టైలర్ దగ్గర నుంచి రావడానికి కొంచెం లేట్ అయిందండి. ఇక అది తెచ్చి రాగానే ముందు భవానీని అయితే చక్కగా రెడీ చేసి చూసారండి. వాటర్ యాపిల్స్ అసలు ఎంత బాగున్నాయో. అవి మా పక్కన మా మామయ్య చెట్లు అండి. అసలు భలే గుత్తులు గుత్తులు పడ్డాయండి. అసలు వాటర్ యాపిల్స్ ఎంత బాగున్నాయోనండి. అసలు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అసలు ఎంత అవంగాల్ని కోసేసుకొని తినేసేస్తున్నారండి. సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి. ఇకైతే మాత్రం భవానీని వెళ్ళి బాగా రెడీ చేశానండి. ఇక అయితే మాత్రం ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, నో మేకప్ అండి. ఓన్లీ మన ఫెయిర్ అండ్ లవ్లీ రాసి కొంచెం పౌడరే వేసానండి. లిప్ బామ్ రాసుకుందండి తను. ఇక అంతేనండి, మా దగ్గర ఏ మేకప్ ఐటమ్స్ అయితే లేవండి. చక్కగా మేకప్ లేకుండానే భవానీ రెడీ అయిందండి. నా కనకాంబరాలు అయితే చాలా బాగున్నాయి కదండి. చక్కగా ఇక ఫంక్షన్ అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి. కానండి అక్కడ వేడి చెమట్లకి అస్సలు నిద్ర లేదండి. వెళ్ళిన రోజు నిద్ర లేదు, తెల్లారి ఆ ఫంక్షన్ అయిపోయిన నైట్ అయితే అస్సలు నిద్ర లేదండి. ఏదో తెల్లారి కొంచెంసేపు నిద్రపోయండి. నేను 8ంటికి లేచాను. 8ంటికి లేచి తలిగి మీటింగ్లు పని అంతా పాచి పనులన్నీ చేసేసుకొని మీటింగ్లు వేసుకున్నారండి. చక్కగా మాట్లాడుకుంటా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఇక నేను లేచిన తర్వాత నేనేనండి ఇడ్లీ వేశాను. బొంబాయి చట్నీ చేసి చక్కగా వేడి వేడి ఇడ్లీ దోశ కూడా వేసుకున్న వాళ్ళండి. వేసుకొని ఇక అమ్మగా తినేసామండి. ఈలోపు మా పిల్లలు ఎదురు మా అమ్మమ్మ వాళ్ళ చెట్టు ఉంది కదండి, మామిడికాయ కూర కోసి ఉప్పు కారాలు చల్లుకొని తిన్నాము. ఎట్లయినా మన ఊరు పోతే మన సందళ్ళు వేరుగా ఉంటాయి కదండి. ఇదిగో పిల్ల బ్యాచ్ మేము. ఇక ఏదో ముచ్చట్లు కబుర్లు సందడండి. ఇక ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.